రికార్డ్ టు రికార్డు దిస్ కంప్యూటర్ అని చేస్తున్నాను. కంప్యూటర్ కొట్టగా అదే అన్న స్టార్ట్ అయినప్పుడు నువ్వు స్టార్ట్ చేసు. యా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికి. సో చాలా సంతోషం మరి సుధీర్ అన్న మన మధ్యలో ఉండటం. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆమోస్ గ్రంథంలో నుంచి అన్న తీసుకున్న బైబిల్ స్టడీస్, నిజంగా ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత ఈవెన్ దేవుడు నిజంగా చాలా స్పష్టంగా అందులో నుంచి మాట్లాడటం, నేను చాలా మేలు పొందాను. సో అన్న చక్కగా యాక్సెప్ట్ చేయటానికి మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ వెడ్నెస్డే మనకు బైబిల్ స్టడీ తీసుకోవడానికి అన్న మరి విల్లింగ్ గా 4 to 5 బైబిల్ స్టడీస్ అన్న తీసుకుంటారు. సో అందరు కూడా ఫాలో అవ్వండి, ఎవరు ఏ వీక్ కూడా మిస్ కాకుండా. ఈ సెషన్స్ అన్ని మనందరికి దీవెనకరంగా ఉంటాయి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, సుధీర్ అన్న, ఫర్ టేకింగ్ టైం. సో అన్న నేను కొంచెం అవుట్ సైడ్ ఉన్నా అన్న, నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న సుధీర్ అన్న గురించి కొంతమందికి తెలీదు. సో జైన్ లో ఉన్న వాళ్ళకైతే తెలుసు. మనకి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ లో కూడా అన్న మన మధ్యలోకి వచ్చి మాట్లాడారు, తర్వాత చర్చ్ లో కూడా మాట్లాడారు. తర్వాత సుధీర్ అన్న యుఎస్ఐ ఫుల్ టైం స్టాఫ్ గా మరి స్టూడెంట్స్ మధ్యలో, క్యాంపసెస్ మధ్యలో అన్న వర్క్ చేస్తూ, తర్వాత బైబిల్ స్టడీస్ అవన్నీ కూడా చక్కగా తీసుకుంటా చాలా మందిని మరి అన్న ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, బలపరుస్తా ఉన్నారు. చాలా మంది బ్లెస్సింగ్ గా ఉన్నారు. సో అన్న అక్క ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా యుఎస్ఐ మినిస్ట్రీ, స్టూడెంట్ మినిస్ట్రీలో వర్క్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అన్న ఢిల్లీలో ఉంటా ఉన్నారు. సో ఇద్దరు పిల్లలు, సో వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో లెట్ us ఇన్వైట్ సుధీర్ అన్న. అన్న ఓవర్ టు అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, దయగల దేవా, నీ పాదాలు బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. దేవా ప్రభా, ఈ బైబిల్ స్టడీ మీరు మాకు దీవెనకరంగా చేయమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాను. దేవా ప్రభా, మీరు నమ్మకమైన దేవుడుగా తండ్రి నీ వాక్యాన్ని మాకు అందించారు. దేవా ప్రభా, నీ వాక్యం ఎంత అమూల్యమైనదో, నీ వాక్యం ఎంత శ్రేష్టమైనదో మేము గుర్తించలాగా మీరు మాకు సహాయం చేయండి. దేవా, నీ వాక్యము రిలవెంట్ గా ప్రభా మరి ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడినప్పుడు కూడా, ద ఏన్షియంట్ లిటరేచర్, ఏన్షియంట్ టెక్స్ట్ అయినప్పుడు కూడా ప్రభు ఆయన మరి రిలవెంట్ గా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మాట్లాడే దేవుడుగా మీరున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సాయంత్రం ఈ 1 hour కూడా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరికి నోట్స్ వచ్చిందని నమ్ముతా ఉన్నాను నేను. సో మీ నోట్స్ మీరు ఫాలో అవుతూ మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రకాష్, అందరికి నోట్స్ వెళ్ళింది కదా? అన్న షేర్ చేస్తున్నాను. మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్స్ నోట్స్ చూస్తూ ఉండండి. ఓకే, ది మెసేజ్ ఆఫ్ ఆమోస్. ఎందుకంటే మెసేజ్ ఆల్మోస్ట్ మీ ఇచ్చిన నోట్స్ 14 pages ఉంది. దీన్ని నేను పీపీటీలో చేయడం కొద్దిగా కష్టంగా అనిపించింది. బట్ ఎనీవే, దిస్ వీక్ ఫస్ట్ వీక్ కాబట్టి విల్ ట్రై టు సీ దట్ ఇన్ ద నోట్స్ ఇట్ సెల్ఫ్. సో దేవుని యొక్క మహాకృపని బట్టి మనం ఈరోజు ఆమోస్ గ్రంథాన్ని మనం స్టార్ట్ చేసుకోగలటానికి ప్రభు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ యొక్క లేఖన భాగాలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలు. సో దీన్ని మన నోట్స్ ఫాలో అవుతూ మనం పర్సనల్గా చదువుకుంటూ దీని అంతటి కూడా మనం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. దీనిలో భాగంగా థ్యాంక్ యూ. సో మన ఇన్విటేషన్ జయన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ వాళ్ళకి మాత్రమే, జయన్ హౌస్ మాత్రమే కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా దీనిలోకి రాగలటానికి మేమే ప్రకాష్ గారు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఈరోజు జాయిన్ అవ్వగలటానికి కూడా ప్రభు సహాయం చేశాడు. వాళ్ళని బట్టి కూడా ఐ వెల్కమ్ ఆల్ టు దిస్ బ్యూటిఫుల్ స్టడీ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఆమోస్. ఈ రోజు మనం మేబీ 1 or 2 pages మన నోట్స్, ఇంట్రడక్షన్, తర్వాత ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చూడగలటానికి ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ వి గో ఇన్ టు దిస్ టెక్స్ట్, నా నోట్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ పేజీ నుంచి చదువుతా ఉన్నాను. ఆమోస్ అండ్ ద టైమ్స్. ఆమోస్ ఆఫ్ ద టైమ్స్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ దేశం గురించి మనందరికి బాగా తెలుసు.
రైట్. ఇజ్రాయెల్ దేశము, ద నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ లాస్టెడ్ ఫర్ 200 years అండ్ టర్మినేటెడ్ ఇన్ ద ఫాల్ ఆఫ్ సమరియా టు ది అసీరియన్స్ ఇన్ 722 BC. సో చరిత్రలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్స్ మనకు ఉన్నాయి. ఒక డేట్ ఏంటంటే 722 BC. సో 722 BCలో ఇజ్రాయెల్ దేశం, నార్దర్న్ కింగ్డమ్ అంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం రెండుగా డివైడ్ అయిపోయింది. సొలొమోన్ చేసినటువంటి చాలా తప్పులు బట్టి దేవుడు దేశాన్ని రెండుగా డివైడ్ చేసి నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ గా దేవుడు డివైడ్ చేసినట్టుగా చూస్తాం. నార్దర్న్ కింగ్డమ్ లో 10 ట్రైబ్స్, సదరన్ కింగ్డమ్స్ లో 2 ట్రైబ్స్ ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. నార్దర్న్ కింగ్డమ్ కి అసిరియా, దానికి సమరియా ఇస్ ద క్యాపిటల్, అండ్ సదరన్ కింగ్డమ్ అనే యూదా దేశానికి జెరూసలేం ఇస్ ద క్యాపిటల్ గా మనము అందరికి బాగా బాగా తెలుసు. సో ఈ రెండు కింగ్డమ్స్ గురించి కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. సో దీనిలో 722 BCలో మనం ఆలోచిస్తా ఉంటే ఇది ఈ దేశం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా చెరలోకి వెళ్ళిపోయి, అసీరియన్ యొక్క చెరలోకి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం బాగా చాలా స్పష్టంగా సెకండ్ కింగ్స్ 17 చాప్టర్ కనుక మనం చదివితే దాంట్లో మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంటుంది. తర్వాత మీరు 8th century, మనం 720 BC అంటున్నాం కాబట్టి 8th century గురించి మనం మీకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ 8th century BC అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సెంచరీ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. కారణాలు ఏంటిదంటే చాలా కారణాలు ఉన్నాయి. 8th centuryలో ఏం జరుగుతుంది అంటే రోమ్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ బిల్డింగ్ రోడ్స్ అండ్ హైవేస్. సో రోమ్ వాజ్ వెరీ బిజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ ద లా అండ్ ఆర్డర్ అండ్ బిల్డింగ్ రోడ్స్ అండ్ హైవేస్ ని చేయగలటానికి రోమ్ చాలా బిజీగా ఉంది. తర్వాత గ్రీక్స్ గురించి మనం ఆలోచన చేస్తే 8th centuryలో గ్రీక్స్ హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఆపర్చునిటీ ఫర్ స్పోర్ట్స్ అండ్ లాంగ్వేజ్. సో గ్రీక్ లాంగ్వేజ్ కానీ గ్రీక్ స్పోర్ట్స్ పట్ల కూడా ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక కనువిప్పు కలుగజేసిన దేశం ఏంటిది అంటే గ్రీస్ చూస్తా ఉన్నాం. సో 8th centuryలో వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. తర్వాత హోమర్ గురించి మనం ఆలోచిస్తే మంచి రైటర్ ఆయన, ఇలాద్ అనేటువంటి ఆ యొక్క లిటరేచర్ ని రాస్తూ హీఈస్ బిజీ ఇన్ దోస్ థింగ్స్. చైనీస్ గురించి ఆలోచిస్తా ఉంటే చైనీస్ అండ్ ఇండియన్స్ ఆర్ బిజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ అప్ దేర్ సివిలైజేషన్. సో అప్పుడే మన సివిలైజేషన్ బడ్డింగ్ స్టేజ్ లో మనకు కనబడుతుంది. తర్వాత 8th centuryలో మనం చూస్తే గాడ్ ఈజ్ ఆల్సో బిజీ, రైట్? గాడ్ ఈజ్ ఆల్సో బిజీ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హిస్ పీపుల్ అండ్ హీ వాంటెడ్ టు బ్లెస్ ద నేషన్స్ త్రూ హిస్ పీపుల్ బట్ దే ఆర్ నాట్ ఓబేయింగ్. సో దేవుడు కూడా 8th century BCలో హీస్ ఆల్సో బిజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హిస్ పీపుల్. కాబట్టి 8th century సీమ్స్ టు బి బిజియెస్ట్ సెంచరీగా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని డేట్స్ మీకు ఈ నోట్స్ లేదు కానీ కొన్ని డేట్స్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దాంట్లో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము యునైటెడ్ కింగ్డమ్ కింద, అంటే కలిసి యునైటెడ్ గా జీవించిన కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 1043 to 931 BC వరకు ఇట్ వాజ్ అ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ కి 3 రాజులు పరిపాలన చేశారు. దాంట్లో సౌలు ఫస్ట్ కింగ్, దాని తర్వాత డేవిడ్ ద సెకండ్ కింగ్, అండ్ థర్డ్ కింగ్ ఇస్ ద సొలొమన్. సో యునైటెడ్ కింగ్డమ్ కింద వీళ్ళు కొన్ని సంవత్సరాలు కలిసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత 931 to 722 BCలో ఈ డివైడెడ్ కింగ్డమ్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ అండ్ యూదా డివైడ్ అయిపోయి 722 BC దాకా కంటిన్యూ అయిన డివైడ్ అయిన తర్వాత. కానీ మనం చెప్పుకున్నట్టుగానే 722 BCలో ద ఫాల్ ఆఫ్ ద నార్దర్న్ కింగ్డమ్ టు అసీరియన్స్ చేతిలో నార్దర్న్ కింగ్డమ్ అండ్ ఇజ్రాయెల్ అది పడిపోయి 2 Kings 17 chapter లో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశము డివైడ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నది అంటే 208 years. 208 years ఈ ఇజ్రాయెల్ దేశము ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద డివైడ్ అయిన తర్వాత 208 years పరిపాలన చేసి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇజ్రాయెల్ దేశానికి యావరేజ్ కింద 3 years యావరేజ్ కింద నార్దర్న్ కింగ్స్ అండ్ 33 years యావరేజ్ కింద సదరన్ కింగ్స్ మనకి కనపడతా ఉన్నారు. తర్వాత 786 BCలో ద ఫాల్ ఆఫ్ ద సదరన్ కింగ్డమ్. సదరన్ కింగ్డమ్ యూదా దేశం కూడా అది పడిపోయినట్టుగా మనం చూస్తా ఉంటాం. సో సదరన్ కింగ్డమ్ మన యూదా దేశము ఎన్ని సంవత్సరాలు నిలబడింది అంటే 345 years నిలబడినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ మైల్ స్టోన్స్ అన్నింటిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే యూదా దేశము ఇజ్రాయెల్ దేశము కలిసి జీవించినటువంటి సంవత్సరాల్లో సౌలు, దావీదు, సొలొమోను 3 పరిపాలన చేశారు. తర్వాత ఇజ్రాయెల్ దేశము ఓన్లీ 208 సంవత్సరాలు 208 years మాత్రమే అది జీవించేది నుండి దాని తర్వాత అసిరియన్ చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. సదరన్ కింగ్డమ్ మాత్రము 345 years తర్వాత 786 BCలో
సదరన్ కింగ్డమ్ అనేటువంటి యూదా దేశము అది బబులోన్ దేశం చేతిలో పడిపోయి బబులోన్ దేశంలో వచ్చి నెబుకద్నెజర్ వచ్చి ఆ దేశం మొత్తం కూడా పాడు చేసినట్టుగా మనకి చరిత్ర జెర్మియా పత్రిక జెర్మియా గ్రంథం మనం చదివితే మనకి బాగా అర్థమవుతా ఉన్నది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ బుక్. ఇప్పుడు నా నోట్స్ లో మీరు చూడండి. నోట్స్ లో మనం చూస్తున్నప్పుడు అసలు ఇజ్రాయెల్ దేశం గురించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచన చేస్తా ఉంటే ఇట్ ఆల్ బిగాన్ విత్ ఎ గ్రేట్ ప్రామిస్ టు ద ప్రాఫిట్ అహీజా టు ద కింగ్ జెరోబామ్ వన్. ఏం ప్రామిస్ చేసిండంటే దేవుడు చేసిన ప్రామిస్ బట్టి ఆయన జీవించకుండా నెవర్ ద లెస్ హీ టోన్ హాస్టైల్ టు గాడ్స్ లా అండ్ సా రిలీజన్ ఓన్లీ యాజ్ అ పొలిటికల్ స్ట్రెంగ్త్ టు హిస్ మొనార్కీ. 20 kings followed his way and did evil against the Lord. కాబట్టి ఎంతో భయంకరంగా ఈ రాజులందరూ కూడా జీవించినట్టుగా మనకు కనబడతాం. అయితే 786 BCలో సెకండ్ జెరోబాము ఆయన ఈ కేమ్ టు ద పవర్. ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఇజ్రాయెల్ దేశము ఫ్లరిష్ అవుతున్నట్టుగా, లేకపోతే దాన్ని ఏమంటుంటే లేట్ ఫ్లవరింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లేట్ ఫ్లవరింగ్ లో ఏం చేశారు అంటే ఈ జెరోబామ్ 2 ఏం చేశాడు అంటే హీ రెస్టోర్డ్ ద బౌండరీస్ ఆఫ్ ఇజ్రాయెల్. అంత మాత్రం కాకుండా ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లగలటానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ సిచ్యువేషన్ లోకి దేవుడు 2 ప్రవక్తలను పంపించాడు, 2 ప్రవక్తలను పంపించాడు. వన్ ఈజ్ ఆమోస్ అండ్ వన్ ఈజ్ హోషియా. వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పాలి అంటే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు లాస్ట్ మినిట్ లో బిఫోర్ హిస్ వ్రాత్ అపాన్ ఇజ్రాయెల్, దేవుడు ఇజ్రాయెల్ కి మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు అంటే ఆమోస్ హోషియా ద్వారా దేవుడు ఈ రాజ్యం మీదకి తను తీసుకురాబోతున్నటువంటి ఆ భయంకరమైన జడ్జిమెంట్ కి ముందు దేవుడు 2 ప్రవక్తను పంపించి ఆ ప్రవక్తల ద్వారా తను ప్రవచించిన విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఎవరు కూడా లాస్ట్ ఛాన్స్ ని ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం చెరలోకి వెళ్ళిపోయి అసీరియన్లకు బాధపడిపోయి చెరలోకి వెళ్ళిపోయినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జెరోబామ్ 2 ఉన్నప్పుడు కొద్దిగా బాగానే అనిపించింది, అంటే లేట్ ఫ్లవరింగ్ అంటే బాగానే కనబడతా ఉంది, మంచిగానే ఫ్లరిష్ అవుతున్నాడు కనబడింది. కానీ ఆ సందర్భంలో వాళ్ళు ఆ విధంగా జీవించడం ద్వారా చాలా భయంకరంగా దేవుడు వాళ్ళని శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి వెల్త్ కానీ ప్రాస్పరిటీ కానీ, తర్వాత పీపుల్ హ్యావ్ బికమ్ సో రిచ్ అండ్ పీపుల్ హ్యావ్ బికమ్ ఆరోగెంట్ అండ్ ఆల్సో దే హ్యావ్ బికమ్ వెరీ పూర్ పీపుల్ భయంకరంగా పూర్ గా చేశారు. రిచ్ పీపుల్ చాలా భయంకరంగా రిచ్ అయిపోయి చాలా మంది అప్రెస్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లోకి దేవుడు 2 ప్రవక్తలు పంపించడం జరిగింది. రైట్. సో ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ బుక్ ఆఫ్ ఆమోస్ గురించి మనం ఆలోచిస్తా ఉంటే ఆమోస్ గాని హోషియా గాని వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయెల్ దేశానికి దేవుడు పంపించాడు. బిఫోర్ హిస్ ఫైనల్ డిస్ట్రక్షన్ చేసే ముందు, అసీరియన్ చేతులు అప్పచెప్పే ముందు ఫైనల్ వార్నింగ్ ప్రభు ఈ 2 ద్వారా ఇచ్చారు. అయితే ఆమోస్ హోషియా గురించి మనం చూస్తే 2 కూడా డిఫరెంట్ ప్రాఫిట్స్. మనందరికి బాగా తెలుసు ఆమోస్ హోషియా గురించి చూస్తా ఉంటే 2 డిఫరెంట్ ప్రాఫిట్స్ గా కనబడతారు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో కామన్ థింగ్ ఏంటిదంటే దే ఆర్ కాంటెంపరీస్. 2 కూడా 8th century ప్రాఫిట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి, 8th century ప్రాఫిట్స్. అయితే 2 కూడా కామన్ థింగ్ ఏంటిదంటే వీళ్ళిద్దరు కూడా ఎక్స్క్లూసివ్ గా నార్థర్న్ కింగ్డమ్ కి దేవుని వాక్యాన్ని అందించినట్టుగా, నార్థర్న్ కింగ్డమ్ అంటే ఇజ్రాయెల్ దేశానికి అందించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏమున్నాయని మనం చూస్తే ఆమోస్ సీమ్స్ టు బి టఫ్ ప్రాఫిట్. టఫ్ ప్రాఫిట్ అంటే చాలా ఖచ్చితంగా మాట్లాడుతాడు ఆమోస్. కానీ హోషియా ఎలా ఉన్నాడంటే హీఈస్ ఎ టెండర్ ప్రాఫిట్, చాలా సున్నితంగా మాట్లాడేటువంటి ప్రవక్తగా మనకు కనబడుతుంది. తర్వాత ఆమోస్ హీ ఆల్వేస్ అపీల్స్ టు ద మైండ్, కదా, వాళ్ళ మైండ్ కి అపీల్ చేస్తా ఉండు. కానీ హోషియా మాత్రం హీ ఆల్వేస్ అపీల్స్ టు దర్ హార్ట్, వాళ్ళ హృదయానికి తను అపీల్ చేశాడు. తర్వాత ఆమోస్ ఒక ఫోకస్ దేని మీద పెట్టాడంటే తన బుక్ లో హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ ద జస్టిస్, న్యాయం గురించి ఫోకస్ చేశాడు. హోషియా మాత్రం హీస్ ఫోకసింగ్ అపాన్ ద మెర్సీ, దేవుని యొక్క కనికరాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి హీస్ ఫోకసింగ్ ఆన్ ద మెర్సీ. తర్వాత ఆమోస్ హీ హ్యాస్ కమ్యూనికేటెడ్ ద డివైన్ థాట్, దేవుని యొక్క ఆలోచన ఏంటిది అనేది కమ్యూనికేట్ చేస్తే హోషియానేమో హీ కమ్యూనికేటెడ్ డివైన్ ఫీలింగ్స్, దేవుని యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది తను హోషియా కమ్యూనికేట్ చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే హోషియా బుక్ లో మనం చూస్తే దేవుడు హోషియాని ఒక వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోమని, తర్వాత వాళ్ళ పిల్లల పేరు ఏ విధంగా పెట్టాలో ప్రభు చెప్పాడు. తను వెళ్ళిపోయినా కూడా తన ఫీలింగ్స్ కదా తనని వెనక తీసుకురావాలని డబ్బులు ఇచ్చి తన భార్యను కొనుక్కున్నటువంటి వ్యక్తిగా హోషియా కనపడతా ఉండు. కారణం ఏంటిదంటే దేవుడు కూడా తన ప్రజలను ఇజ్రాయెల్ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభుని విడిచిపెట్టి అన్య దేశాల యొక్క రాజులు, అన్య దేశాల దేవతలను పూజిస్తున్నప్పుడు, వ్యభిచారం కదా స్పిరిచువల్ అడల్టరీ వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనం ఏ విధంగా వాళ్ళని ప్రేమించి
వాళ్ళు తిరిగి తీసుకోగలటానికి ఇష్టపడ్డాడు. అదే రీతిగా హోషే కూడా అటువంటి స్త్రీని పెళ్లి చేసుకొని తన సొంత భార్యనే వేరే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తనతో పాటు జీవించగలటానికి ఏ విధంగా ఇష్టపడ్డాడు, అదే విధంగా ప్రభు కూడా ఇష్టపడుతున్నా చెప్పగలటానికి దేవుడు హోషేను వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హోషియా ఆల్వేస్ అపీల్స్ టు ది హార్ట్. హోషియా ఆల్వేస్ అపీల్స్ అబౌట్ ద హిస్ ఫోకస్ ఇస్ ఆన్ ది మెర్సీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ ఆల్వేస్ కమ్యూనికేట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అవర్ గాడ్. కానీ ఆమోస్ అట్లా కాదు. ఆమోస్ ఏమో టఫ్ ప్రాఫిట్, ఆయన మైండ్కి అపీల్ చేస్తా ఉన్నాడు. తర్వాత ఫోకస్ ఈజ్ ఆన్ ద జస్టిస్, దేవుని న్యాయాన్ని బట్టి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. దేవుని యొక్క డివైన్ థాట్ గురించి తాను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆమోస్ ఇస్ అన్ ఎక్సైటింగ్ థింగ్. మనం ఆమోస్ అయిన తర్వాత గాడ్ విల్లింగ్ వీ కెన్ ఆల్సో స్టడీ ద బుక్ ఆఫ్ హోషియా. ఎందుకంటే ఇద్దరు కాన్సెప్ట్స్, ఇద్దరు ఒకటే దేశానికి మాట్లాడారు, డిఫరెంట్ వేలో వాళ్ళని దేవుడు వాడుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆమోస్ అండ్ హిస్ ప్రొఫెషన్ నోట్స్ చూడండి ఫస్ట్ పేజ్ లో. ఆమోస్ అండ్ హిస్ ప్రొఫెషన్, ఆమోస్ యొక్క ప్రొఫెషన్ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఆమోస్ ఈజ్ ఫ్రమ్ ద సౌత్, ఫ్రమ్ ఎ లిటిల్ విలేజ్ కాల్డ్ యాజ్ టెకోయా. అది మనకి 1వ అధ్యాయము 1వ వచనంలో చాలా స్పష్టంగా ఆమోస్ గురించి కనబడుతుంది. ఒకసారి మీ నోట్స్ చూస్తే దాని చదువుతాను. ఆమోస్ బైబిల్ నుంచి ఆమోస్ చాప్టర్ 1 వర్స్ 1 లో, ద వర్డ్స్ ఆఫ్ ద ఆమోస్, వన్ ఆఫ్ ద షెపర్డ్స్ ఆఫ్ టెకోయా, వాట్ హీ సా కన్సర్నింగ్ ఇజ్రాయెల్ 2 years before the earthquake, when Uzziah was the king of Judah and Jeroboam son of Joshua was the king of Israel. కాబట్టి ఈయన ఎక్కడ వాడు అంటే టెకోయా అనేటువంటి చిన్న విలేజ్ లో నుంచి హీ సీమ్స్ టు బి ఏ షెపర్డ్ బాయ్ గా తాను ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ దేశం గురించి ఆయన ప్రవచించినట్టుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. తర్వాత 1:1 మాత్రమే కాకుండా 7:14, ఆమోస్ గ్రంథం 7:14 వచనాలు కూడా మనం చూస్తే అక్కడ ఆమోస్ ఒక ప్రొఫెషన్ గురించి తానే చెప్తా ఉండు. 7:14 చదువుతున్నా మీకోసం. ఆమోస్ ఆన్సర్డ్ అమజయా, ఐ వాజ్ నైదర్ ఎ ప్రాఫెట్ నాట్ ఎ ప్రాఫెట్ సన్, బట్ ఐ వాజ్ ఎ షెపర్డ్ అండ్ ఐ ఆల్సో టుక్ కేర్ ఆఫ్ ద సింకమోర్ ఫిగ్ ట్రీస్. బట్ ద లార్డ్ టుక్ మీ ఫ్రమ్ టెండింగ్ ద ఫ్లాక్ అండ్ సెడ్ టు మీ, గో ప్రొఫెసైజ్ టు మై పీపుల్ ఇజ్రాయెల్. కాబట్టి 7:14 లో మనకు కనబడుతుంది ఏంటిదంటే, ఆమోస్ ఈజ్ ఏ షెపర్డ్, రైట్? ఆయన ప్రాఫెట్ కాదు, ప్రవక్త కుమారుడు కూడా కాదు, కానీ నేను ఒక షెపర్డ్ అని చెప్తున్నాడు. అంత మాత్రం కాకుండా హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సింకమోర్ ఫిగ్ ట్రీస్ నేను చూసుకుంటా ఉన్నాడు. ఆయన తన ఫ్లాక్ ని టెండ్ చేస్తా ఉంటే, తను చూసుకుంటా ఉంటే దేవుడు తను ప్రత్యక్షమై, ప్రభు అర్జెంట్ అని చెప్పి దేవుడు, గో ప్రొఫెసై టు మై పీపుల్ ఇజ్రాయెల్, నా ఇజ్రాయెల్ దేశానికి అంటే నార్దర్న్ కింగ్డమ్ కి నువ్వు ప్రవచన చేయమని చెప్తా ఉండు. అయితే టెకోయా అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది అంటే అది సౌత్ లో ఉంటుంది. సో సౌత్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ అంటే యూదా దేశానికి సంబంధించిన ప్రవక్తని దేవుడు ఇజ్రాయెల్ దేశం అంటే నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కి ఒక ప్రవక్తగా పంపించగలటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సో దేవుని యొక్క ప్రణాళికలు మనం చూస్తే, కొద్దిమంది సౌత్ లో ఉన్న వాళ్ళని నార్త్ పంపిస్తాడు, నార్త్ లో ఉన్న వాళ్ళని సౌత్ పంపిస్తాడు. అంటే దేవుడు తన ప్రణాళికల్లో ఎవరినైనా ఎన్నుకొని వాళ్ళ ద్వారా తన పరిచయం జరిగించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆమోస్ యొక్క ఛాలెంజెస్ గురించి మనం చూసినప్పుడు, సౌత్ నుంచి వచ్చినటువంటి, అంటే సౌత్ వాళ్ళు అంత రిచ్ పీపుల్ కాదు, నార్త్ వాళ్ళు వెరీ రిచ్ పీపుల్ అన్నమాట. ఇజ్రాయెల్ ఇస్ వెరీ రిచ్ కంపేర్ టు యూదా. అండ్ చూడండి ఒకసారి 7th చాప్టర్ లోనే ఇక్కడ ఒకసారి మీరు చూడండి 7th చాప్టర్ లోనే 12th వర్స్ చదువుతాను చూడండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో, దెన్ అమజయా సెడ్ టు ఆమోస్, గెట్ అవుట్ యు సీర్, ఓకే, go back to the land of Judah, earn your bread there and do your prophesying there. Don't prophesy anymore at Bethel, because this is the king's sanctuary and the temple of the kingdom. సో ఇక్కడ అమజయా ఏం చెప్తున్నా ఆమోస్కి అంటే, గో బ్యాక్ టు ద ల్యాండ్ ఆఫ్ జూడా. కాబట్టి నువ్వు యూదా దేశానికి వెళ్ళిపో, ఎందుకంటే టెకోయా ప్రాంతం నుంచి నువ్వు వచ్చావు, నువ్వు యూదా దేశం అంటే సదరన్ పార్ట్. సో అక్కడ నుంచి నువ్వు నార్త్ లో చెప్తున్నావు, కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ నార్దర్న్ కింగ్డమ్, డోంట్ ప్రొఫెసైజ్ ఎనీమోర్ కదా, నువ్వు అక్కడికే వెళ్ళిపోయి నీ బ్రెడ్, ఎర్న్ యువర్ బ్రెడ్ దేర్ అండ్ డూ యువర్ ప్రొఫెసింగ్ దేర్. సో నీ యొక్క రొట్టెని అక్కడే సంపాదించుకో, ఇక్కడ కాదు అని చెప్పి అమజయ తనతో సీరియస్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 1:1 కానీ 7:14 కానీ 7:12 కానీ మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, ఆమోస్ ఈజ్ ఫ్రమ్ ఏ లిటిల్ విలేజ్, చిన్న గ్రామంలో నుంచి, టెకోయా అనేటువంటి చిన్న గ్రామంలో నుంచి ఒక ఫార్మర్ కింద ఉండి సింకమోర్ ఫ్రీ ట్రీస్ చూసుకుంటూ షెపర్డింగ్ చేస్తున్న సందర్భాల్లో దేవుడు ఈ చిన్న బాబు, ఈ చిన్న షెపర్డ్ బాయ్ ని ఒక గొప్ప మిషన్, రైట్, దేర్ ఇస్ ఎ బిగ్ మిషన్, ఈ మిషన్ నువ్వు అకంప్లిష్ చేయాలని చెప్పి బిఫోర్ దేవుడు ఆ నార్దర్న్ కింగ్డమ్ ని డిస్ట్రాయ్ చేయకముందు ఒక ప్రవక్తని సౌత్ నుంచి నార్త్ కి పంపించినట్టుగా చూస్తాం. దానిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి.
అక్కడ వాళ్ళు తను పంపించేద్దామని, బ్యాగ్ పంపిద్దామని, అక్కడికే వెళ్ళి నీ యొక్క బ్రెడ్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు భయంకరంగా మాట్లాడినట్టుగా మన మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు తన యొక్క ప్రణాళికల్లో ఎవరినన్నా ఎక్కడన్నా ఎంచుకొని ఎక్కడికన్నా దేవుడు తీసుకెళ్ళగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభు పరిచయంలో ఉంటున్న మనం అందరం కూడా వీ షుడ్ ఆల్వేస్ బి ఓపెన్ టు ద లార్డ్. అండ్ దేవుడు ద్వారాలు ఎక్కడ తెరుస్తాడో మనకు తెలియదు. మనం ఏ సందర్భంలో మనం దేవుడు తీసుకెళ్తాడో తన పరిచయం కోసం ముందుకి మనకు తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు బి ఓపెన్ బిఫోర్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమోస్ అండ్ ప్రొఫెషన్ మనం చూసాము. తర్వాత ఆమోస్ అండ్ హిస్ కాల్ కనుక మనం చూద్దాం. బికాస్ కాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి, రైట్? ఆమోస్ ఒక కాల్ కనుక మనం ఆలోచన చేస్తా ఉంటే, లైక్ ఐజయా. ఐజయా గారి ప్రభు ఎక్కడ పిలిచాడు అంటే టెంపుల్లో దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఐజయా saw the voice of the Lord, heard the voice of the Lord, and also saw the vision of God. దేవుని దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో తను విన్న మాట ఏంటిదంటే, మా నిమిత్తం ఎవరు పోతారు అన్నప్పుడు ఐజయా యెషయా గారు, ప్రభు నేను వెళ్తాను ప్రభు అని ఆయన ప్రవక్తగా దేవుడు తను నియమించినట్టుగా మనం చూస్తాం. జెరెమియా గురించి కూడా మనం చూసినప్పుడు దేవుడు జెరెమియాతో మాట్లాడుతూ, తల్లి గర్భమున పుట్టక మునిపే నేను ఎరిగి తిని ఐ హావ్ సెట్ అపార్ట్ యూ, నేను సపరేట్ చేసుకున్నాను ప్రవక్తగా ఉండగలుగుతాను కానీ దేవుడు జెరెమియాని కూడా పిలుచుకున్నాడు. ఎజెకియల్ని కూడా దేవుడు ఒక మంచి ప్రవక్తగా పిలుచుకుంటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి వీళ్ళందరి లైఫ్ లో మనం చూస్తా ఉంటే దేవుడి యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు అందరి జీవితంలో కూడా అద్భుతంగా జరుగుతున్నాయనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆమోస్ అండ్ ది స్టడీ. ఆమోస్ స్టడీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, బిఫోర్ హీ వెంట్ అవుట్ ఫర్ ప్రీచింగ్, ఆమోస్ వుడ్ హ్యావ్ పుట్ ఆన్ అవర్స్ ఆఫ్ పెయిన్ఫుల్ స్టడీ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్. సో he could able to capture the audience attention with his contemporary preaching. ఆమోస్ గారు యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ కనుక సెకండ్ చాప్టర్ కనుక మనం చదవబోతా ఉన్నాం, చాలా ఈజీగా ఉంటుంది మనం చదువుతా ఉంటే. ఆ రెండు చాప్టర్స్ చూస్తే కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటాయి. తర్వాత వరల్డ్ లో ఏం జరుగుతుంది, వరల్డ్ హిస్టరీ ఎలాగుంది అనే విషయాన్ని కూడా ఆమోస్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రవక్తల్ని వాళ్ళ యొక్క అనుభవంలో నుంచే ప్రభు వాళ్ళ ద్వారా తన ఆత్మ నుంచి దేవుడు మాట్లాడిస్తున్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి ఒక పూర్ విలేజ్ బాయ్ ఎంత అద్భుతంగా తను అప్గ్రేడ్ చేసుకొని, రైట్, అండ్ హి వాజ్ రెడీ టు బి యూజ్డ్ బై ద లార్డ్ యాజ్ ద ప్రాఫిట్. దేవుడు అద్భుతంగా తను వాడుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలైనటువంటి కోర్ ఆఫ్ ది కోర్కి వస్తామట. కొంచెం జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను నోట్స్ లో కూడా ఆ పాయింట్స్ రాసుకున్నాను. అదేంటిదంటే ఆమోస్ అండ్ ద సొసైటీ. ఆమోస్ గారు ఎటువంటి సొసైటీలో జీవించారు అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 3 పాయింట్స్ మీకు ఇచ్చారు నోట్స్ లో. దాంట్లో బిఫోర్ హీ వెంట్ అవుట్ టు అఫ్లుయెన్స్, ఎక్స్ప్లాయిటేషన్, ప్రాఫిట్ మోటివ్ వర్ ద మోస్ట్ నోటబుల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విచ్ ఆమోస్ లివ్డ్, అబ్జర్వ్డ్ అండ్ అడ్రెస్డ్. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ 1, సొసైటీ ఎలాగుంది అంటే అఫ్లుయెన్స్ అంటే చాలా ధనవంతులు, అంటే బాగా ధనవంతులు జీవించేటువంటి ఆ ఇజ్రాయెల్ దేశం, రైట్? అఫ్లుయెన్స్. తర్వాత అఫ్లుయెన్స్ అంటే అటువంటి రిచ్ పీపుల్ ఏం చేశారు అంటే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్ పీపుల్, రైట్? ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్ పీపుల్. మూడో చూస్తా ఉంటే ప్రాఫిట్ మోటివ్స్, అంటే ఎప్పుడు చూసినా కూడా ప్రాఫిట్, రైట్? ప్రాఫిట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫైనాన్షియల్ ప్రాఫిట్స్. మాకు దీనివల్ల ఏమొస్తుంది, మా యొక్క మనీని మేము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అది కూడా నెగిటివ్ వేలో, రైట్? అది కూడా నెగిటివ్ వేలో దే వాంట్ టు రియల్లీ ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్. సో అఫ్లుయెన్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రాఫిట్ మోటివ్స్ were the most notable features of the society in which Amos lived, observed and addressed. దీన్ని మనం మెల్లమెల్ల చూద్దాం. అఫ్లుయెన్స్ అన్నప్పుడు the rich people were affluent enough to have many houses. వాళ్ళు చాలా ఇల్లు ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ ఉంది, అండ్ దే డినైడ్ నో బాడీలీ సాటిస్ఫాక్షన్. ఒకసారి మనం దేవుని వాక్యం నుంచి కూడా మనం చూద్దాం. ప్యారలల్ గా మీ నోట్స్ తర్వాత దేవుని వాక్యం దగ్గర పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 3:15 చదువుదాం. 3:15 మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ప్లీజ్ కీప్ ఇట్ ఓపెన్, బికాస్ నేను ప్యారలల్ గా బైబిల్లో నుంచి దీని నుంచి చెప్తా ఉంటా. 3:15 నేను చదువుతాను. 3:15 I will tear down the winter house along with the summer house. The houses adorned with ivory will be destroyed and the mansions will be demolished, declares the Lord. కాబట్టి వీళ్ళు ఎఫ్లెంట్ పీపుల్ ఎంత రిచ్ ఉన్నారు అంటే, వీళ్ళకి ఏమున్నాయంట అంటే వింటర్కి ఒక హౌస్ ఉంది, సమ్మర్కి ఒక హౌస్ ఉంది. తర్వాత వాళ్ళ హౌసెస్ ఎలాగున్నాయంటే, హౌసెస్ అడోర్న్డ్ విత్ ఐవరీ విల్ బి డెస్ట్రాయిడ్ అండ్ ద మ్యాన్షన్స్ విల్ బి డెమాలిష్డ్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాను. సో ద రిచ్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ రిచ్. తర్వాత 6:4 చూడండి. 6:4 కనుక మనం చూస్తే ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ గురించి ఇక్కడ మాట్లాడుతాం. 6:4 ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం.
You lie on the beds inlaid with ivory and launch on your couches. You dine on the choice lambs and fattened calves. You turn away on your harps like David and improvise on the musical instruments. You drink wine by the bowlful and use the finest lotions, but you did not grieve over the ruin of Joseph. Therefore, you will be among the first to go into exile. Your feasting and longing will end. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే దే సీమ్స్ టు బి ఎ కాంప్లసెంట్ పీపుల్. అంటే ఏది పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే వాళ్ళ బెడ్స్ ఎలాగున్నాయంటే ఇన్లేడ్ విత్ ఐవరీ. ఐవరీ అంటే మనకు తెలిసి ఎంత కాస్ట్లీ మెటీరియల్ అది. సో అటువంటి ఐవరీ మంచాల మీద పండుకున్నారు, కోచెస్ మీద పండుకుంటున్నారు. వాళ్ళు ఏం తింటున్నారు అంటే బెస్ట్ చాయిస్ ల్యాంబ్స్, ఓకే, చాయిస్ ల్యాంబ్స్ ని తర్వాత ఫ్యాట్ అండ్ కాప్స్ ని వండుకొని తింటా ఉన్నారు. తర్వాత డేవిడ్ లాంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని హార్ప్స్ తీసుకొని అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇంప్రూవైజ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోని మంచి పాటలు వింటా ఉన్నారు. ప్లస్ దే ఆర్ డ్రింకింగ్ వైన్. తర్వాత లోషన్స్, ఫైనెస్ట్ లోషన్స్ వాడుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ యొక్క ల్యాంప్స్ ఏం తింటున్నారు, ఏమి తాగుతున్నారు, ఏం మ్యూజిక్ వింటున్నారు, ఎటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లోషన్స్ వాడుతున్నారు ఎన్ని చెప్తున్నారు. అయితే సెవెంత్ వర్స్ లో సిక్స్త్ వర్స్ చూస్తే బట్ యూ డి నాట్ గ్రీవ్ ఓవర్ ద రూయిన్ ఆఫ్ జోసెఫ్. కాబట్టి ఇజ్రాయెల్ దేశం, జోసెఫ్ అని అంటే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా రూయిన్ అయిపోతా ఉంటే వాళ్ళకి ఏమాత్రం కూడా బాధ లేదమ్మా. సో దేవుని యొక్క ఆశ ఏంటిదంటే ఇవన్నీ గుడ్ గాని ప్రభు ఇచ్చాడు అనుకోండి వాళ్ళకి, బట్ వాళ్ళకు ఉండాల్సింది ఏంటిదంటే కన్సర్న్ ఫర్ ద పీపుల్, ఏ కన్సర్న్ ఫర్ ద పూర్ పీపుల్, ఏ కన్సర్న్ ఫర్ ద సొసైటీ. ఇది ఉండకుండా దే వాళ్ళకు ఉన్నటువంటి ఏంటిదంటే సీమ్స్ టు బి వెరీ కాంప్లసెంట్ పీపుల్ గా వాళ్ళు తినుము త్రాగము సుఖించుము అనేటువంటి ఆ యొక్క ఫిలాసఫీని, ఇదంతా కూడా గ్రీక్ ఫిలాసఫీ. తర్వాత ఈట్ డ్రింక్ అండ్ బి మెర్రీ బికాస్ టుమారో వీఆర్ గోయింగ్ టు డై అని గ్రీక్ ఫిలాసఫీలో మనకు కనబడుతుంది. కాబట్టి అదే విధంగా వీళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్ దర్ మనీ, ద రిచెస్. ఎందుకంటే లేట్ ఫ్లవరింగ్ అన్నాం ఫస్ట్ లోనే మనం. ఇజ్రాయెల్ దేశం జెరోబామ్ 2 కింద ఉన్నప్పుడు లేట్ ఫ్లవరింగ్ అంటే కొద్దిగా బాగా అభివృద్ధి పొందుతూ లేట్ ఫ్లవరింగ్, ప్రాస్పెరిటీ, వెల్త్, రిచ్ జరుగుతున్న సందర్భాల్లో వాళ్ళు ఇంత భయంకరంగా జీవిస్తా ఉన్నారు. సో దీనిలోంచి మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే గాడ్ ఈస్ నాట్ అగెన్స్ట్ దిస్ ద రిచెస్ దట్ వీ హ్యావ్, బట్ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటిదంటే హీఈస్ అగెన్స్ట్ ద పీపుల్ హూ ఆర్ కాంప్లసెంట్. అంటే ఏది పట్టించుకోకుండా ప్రజల గురించి కానీ మనుషుల గురించి కానీ తర్వాత పరిచర్య గురించి కానీ పట్టించుకోకుండా దే ఆర్ ఓన్లీ డ్రింకింగ్, ఈటింగ్ అండ్ ఎంజాయింగ్. తిరుము త్రాగము సుఖించమని చెప్పి వాళ్ళ లైఫ్ ని స్పెండ్ చేసుకుంటా ఉంటే అటువంటి వాళ్ళకి అగెనెస్ట్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో దిస్ ఇస్ ద సొసైటీ ఇన్ విచ్ మోసెస్ లివ్. అఫ్లుయెన్స్. రెండోది మనం చూస్తున్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ చాలా భయంకరంగా ఉంది. ద పూర్ వర్ రియల్లీ పూర్. పూర్ పీపుల్ చాలా పూర్ ఉన్నారు అండ్ దే ఆర్ షేమ్ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్ త్రూ ప్రాపర్టీ ర్యాకెట్స్, లీగల్ ర్యాకెట్స్ అండ్ బిజినెస్ ర్యాకెట్స్. చూద్దాం ఆ మాటలు ఉంటే దయచేసి మీ బైబిల్ ఉంటే చూద్దాం. 2వ అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం నుంచి చదువుతాను. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 6, 7 వచనాలు. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 sins of Israel, even for 4, I will not turn back my wrath. They sell the righteous for silver and the needy for a pair of sandals. చూడండి, నీడిని ఏం చేస్తారంట? దే సెల్ ద రైచియస్ ఫర్ సిల్వర్. సిల్వర్ కోసం నీతిమంతులు అమ్మి వేస్తున్నారు. ఎంత ఘోరం. తర్వాత అండ్ ద నీడీ ఫర్ ఎ పెయిర్ ఆఫ్ శాండల్స్, అంటే చెప్పులు కొనుక్కోవడానికి బీద వాళ్ళని అమ్మేస్తున్నారు. 7వ వచనం, దే ట్రాంపుల్ ఆన్ ద హెడ్స్ ఆఫ్ ద పూర్ యాజ్ అపాన్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ డినై జస్టిస్ టు ది అప్రెస్డ్. అప్రెస్డ్ పీపుల్ ని ఎంత భయంకరంగా డినై చేస్తారు, జస్టిస్ డినై చేస్తారు అంటే కదా వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్, బూడిద వాళ్ళ మీద వేసి వాళ్ళని భయంకరంగా క్రష్ చేస్తున్నటువంటి ప్రజలు కనపడతారు. సొసైటీ ఎంత భయంకరంగా ఉంది. ఈ రోజు కూడా మనం చూస్తే మన ఇండియన్ సొసైటీలో కూడా ద రిచ్ ఆర్ బికమింగ్ రిచ్ అండ్ ద పూర్ ఆర్ బికమింగ్ పూర్. ఈ యొక్క ఎక్స్ప్లాయిటింగ్ ద అదర్ పీపుల్ అనేది కామన్ థింగ్, రైట్? మన ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫీల్డ్ లో మనం చూసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత పరిస్థితుల్లో యూనివర్సిటీస్ లో మనం ఆలోచన చేస్తూ ఉంటే మేజర్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, తర్వాత ఇంకా మంచి మంచి యూనివర్సిటీస్ లో ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అండ్ దే విల్ సప్రెస్ ఎనీ అదర్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, రైట్? చాలా మంది క్రిస్టియన్స్ తో మాట్లాడుతా ఉన్నాను, వాళ్ళకి బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మొన్న ఒక ఆయన తాడేపల్లిగూడెంలో మంచి లెక్చరర్, మంచి ప్రొఫెసర్, అండ్ హీ అప్లైడ్ ఇన్ ఢిల్లీ. తనకున్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్, ఆ పేపర్ ప్రజెంటేషన్స్, పిహెచ్డిలో చేసిన వర్క్స్ అన్ని చూసి
ఢిల్లీలో యూనివర్సిటీ వాళ్ళు, సార్ ఇటువంటి క్యాండిడేట్ ఇప్పుడు దాకా మా యూనివర్సిటీలో ఎవరిని చూడలేదు హూ కేమ్ ఫర్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ జాబ్ కోసం అని, మీకు గ్యారంటీ జాబ్ అని చెప్పి పంపించారు. విత్ ఇన్ 1 week లో యువర్ నాట్ సెలెక్టెడ్ పంపించారు. కారణం ఏంటంటే జస్ట్ బికాస్ హీఈస్ ఎ క్రిస్టియన్, బట్ జస్ట్ బికాస్ హీఈస్ హ్యావింగ్ సమ్ అదర్ సర్టిఫికేట్. కాబట్టి వన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, రైట్, మన భారతదేశంలో దే అప్రెస్ ఆర్ సప్రెస్ పీపుల్ లైక్ ఎనీథింగ్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చూసుకున్నా, తర్వాత పాలిటిక్స్ లో చూసుకున్నా, తర్వాత ఇంకెక్కడ చూసినా కూడా ద రిచ్ పీపుల్ అండ్ ద సొసైటీలో పేరుగాంచిన వాళ్ళు, దే ఆల్వేస్ అప్రెస్ ద పూర్ పీపుల్. దట్ ఇస్ హ్యాపెనింగ్. సో ద పూర్ వర్ రియల్లీ పూర్ అండ్ షేమ్ఫుల్ ఎక్స్ప్లాయిటెడ్ త్రూ ప్రాపర్టీ ర్యాకెట్స్. తర్వాత లీగల్ ర్యాకెట్స్ చూడండి, లీగల్ ర్యాకెట్స్ 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. You hate the one who reproves in court and despise him who tells the truth. Right? 12th verse lo kuda. For I know how many are your offenses and how great your sins. You oppress the righteous and take bribes, and you deprive the poor of justice in the courts. కాబట్టి పూర్ పీపుల్ ని జస్టిస్ ఇవ్వకుండా కోర్ట్స్ లో వాళ్ళని డిప్రైవ్ చేస్తున్నారు, బ్రైబ్ తీసుకొని భయంకరంగా యు ఆర్ అప్రెసింగ్ ద పీపుల్ అని దేవుడు మాట్లాడు. సో ఇజ్రాయెల్స్ వాళ్ళందరూ కూడా, సొసైటీ ఇజ్రాయెల్ దేశం అంతా ఎంత భయంకరంగా ఉందంటే లీగల్ ర్యాకెట్స్ జరుగుతా ఉన్నాయి, ప్రాపర్టీ ర్యాకెట్స్ జరుగుతా ఉన్నాయి, తర్వాత బిజినెస్ ర్యాకెట్స్. చూడండి, బిజినెస్ ర్యాకెట్స్ 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదువుతారా తెలుగులో? 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం. భూమి చిన్నదిగాను రూపాయి గాను చేసి దొంగ త్రాసు చేసి మనం ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు, విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వారులారా. దరిద్రులను వెండిని కొనున్నట్లును, పాదరక్షణించి బేదవారిని కొనున్నట్లును, చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడు పోవునో అని చెప్పుకుని వారులారా, ఈ మాట ఆలకించండి. చూడండి ఎంత భయంకరమైన మాటలు. వాళ్ళు ధాన్యం అమ్ముకోవటానికి వాళ్ళకి అడ్డొచ్చింది ఏంటిది అంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ప్రభు చెప్పిండే మాట ఏంటిదంటే మీరు విశ్రాంతి దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి, రైట్. సో ప్రభుని ప్రేమించి ప్రభుని గుర్తు చేసుకొని ఆరాధించాలని 1 day, ఒక సబాత్ డే దేవుడు ఇస్తే, వీళ్ళు ఆ రోజు కూడా బిజినెస్ అంటే వాళ్ళు ఇప్పుడు బిజినెస్ అయిపోయింది సండే రోజు లేదా సాటర్డే రోజు, సండేనో మొత్తానికి ఒక రోజు అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడు అయిపోతుందా సబ్బాత్, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు మన యొక్క చచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవాలా అని చూస్తున్న తర్వాత తూము చిన్నదిగా చేస్తున్నారు. డిజానెట్ స్కేల్స్, రైట్, పూర్ పీపుల్ అమ్మగలటానికి ఎంత భయంకరంగా వాళ్ళ జీవితాలు చేస్తున్నారు ప్రభు చూస్తాను. కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనకి ఏ రోజు కనబడుతుంది అంటే ప్రాపర్టీ విషయంలో కనబడుతుంది, లీగల్ విషయంలో కనబడుతుంది, బిజినెస్ విషయంలో కనబడుతుంది. ఇంత భయంకరంగా పూర్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ మధ్యలో తిన సబాత్ దినం ఎప్పుడు అయిపోద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ సొసైటీ ఏ విధంగా ఉందో మనకు కనబడుతుంది. మూడో చూడండి, ప్రాఫిట్ మోటివ్స్. ప్రాఫిట్ మోటివ్స్ అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రాఫిట్. దే లవ్ టు హ్యావ్ ప్రాఫిట్స్. ఈ ప్రాఫిట్ మోటివ్స్ లో మీరు చూడండి జాగ్రత్తగా, మనీ మేకింగ్ అండ్ పర్సనల్ కోవర్టియస్నెస్ రూల్డ్ ఆల్ మెన్, యాజ్ మెన్ లీడ్ ఫర్ ఆఫీసెస్, ఉమెన్ లీడ్ ఫర్ ఎగ్జైట్మెంట్ అండ్ రూలర్స్ లీడ్ ఫర్ ఫ్రీ లైఫ్ స్టైల్స్, రైట్. ప్రాఫిట్ మోటివ్స్ మనం చదువుదాం ఒకసారి. ఇందా మనం చదివినట్టుగా 8:5 లో మనం చదివాం వాళ్ళ ప్రాఫిట్ మోటివ్ గురించి. 4:1 మనం చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. హియర్ దిస్ వర్డ్, యూ కౌస్ ఆఫ్ బాషాన్ ఆన్ మౌంట్ సమరియా, యూ ఉమెన్ హూ అప్రెస్ ద పూర్ అండ్ క్రష్ ద నీడీ అండ్ సే టు యువర్ హస్బెండ్స్ బ్రింగ్ us some drinks, రైట్. ఇక్కడ ఉమెన్ దేనికోసం జీవిస్తున్నారంటే దే ఆర్ లివింగ్ ఫర్ ఎగ్జైట్మెంట్ కోసం వాళ్ళందరూ కూడా జీవిస్తా ఉన్నారు, రైట్. వాళ్ళ హస్బెండ్స్ తో మాట్లాడతారు, బ్రింగ్ us some drinks కదా. అంత భయంకరంగా వాళ్ళు కూడా తాగుడికి అలవాటు పడినటువంటి స్త్రీలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు. తర్వాత నాయకులు చూడండి, 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూస్తే మనం చదివినట్టుగానే నాయకులు కూడా, ఓ టు యూ హూ ఆర్ కాంప్లసెంట్ ఇన్ జయోన్ అండ్ టు యూ హూ ఫుల్ సెక్యూర్ అండ్ మౌంట్ సమరియా, యూ నోటబుల్ మెన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ నేషన్ టు హూమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ కమ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోటబుల్ పీపుల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంది అంటే పడకల మీద పండుకొని తాగుతూ తినుతూ మ్యూజిక్ వింటూ భయంకరంగా చూస్తున్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి సొసైటీ ఎంత భయంకరంగా ఉంది అంటే 3 words లో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద సొసైటీ. ఫస్ట్ వర్డ్ ఏంటిది అంటే ఎఫ్లుయెన్స్, పీపుల్ హావ్ బికమ్ వెరీ రిచ్. సెకండ్లీ, బికాస్ దే హావ్ బికమ్ రిచ్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్ పీపుల్. ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే బిజినెస్ ర్యాకెట్స్,
ప్రాపర్టీ ర్యాకెట్స్, లీగల్ ర్యాకెట్స్ ద్వారా భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. తర్వాత ప్రాఫిట్ మోటివ్, మనీ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సబాత్ దినం కూడా మధ్యలో అడ్డొచ్చిందని చెప్పి బాధపడేవారు వాళ్ళు. ఫర్ దెమ్ మనీ మేకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఉమెన్ ఆర్ లివింగ్ ఫర్ ఎక్సైట్మెంట్ అండ్ ద రూలర్స్ ఆర్ లివింగ్ ఫర్ ద లైఫ్ స్టైల్. ఆ విధంగా సొసైటీ ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆమోస్ అండ్ ద చర్చ్. చూద్దాం ఆమోస్ సంఘం ఏ విధంగా ఉంది. ప్రస్తుతం మనకున్నటువంటి సంఘం ఆమోస్, మన సంఘం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఆమోస్ అండ్ చర్చ్ గురించి చూస్తే 3 పాయింట్స్ మీకు నోట్స్ లో ఇచ్చాను. దానిలో నెంబర్ 1 ఏంటిదంటే సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్, రెండోది సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్, మూడోది సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్. సో 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్, అంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా జస్టిఫై చేసుకుంటారు, ఏం చేసినా కూడా మనం కరెక్ట్ అని చెప్తా ఉంటాం. రెండోది సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్, వాళ్ళకి వాళ్ళ జీవితమే ఇంపార్టెంట్ తప్ప వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. మూడోది సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళకి ఎంత భయంకరంగా సెక్సువల్ కోరికలు ఎంత భయంకరంగా ఉన్నాయి కూడా మనం చూడబోతా ఉన్నాం. దానిలో మొట్టమొదటి మనం చూస్తుంది ఏంటిదంటే సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్ అనం. దానిలో ద రిలీజియస్ సెంటర్స్ వెర్ థ్రాంగ్, రైట్? 4వ అధ్యాయము 4వ వచనం కానీ 5వ అధ్యాయం 5వ వచనం కానీ మనం చూస్తే దాని తర్వాత మనం when we come to the 4th chapter we'll understand that 4th chapter 5th chapter అక్కడ ఏంటంటే రిలీజియస్ సెంటర్స్. ఒక మాట చదువు ఎందుకన్నా మంచిది, బికాస్ ఐఎమ్ గివింగ్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ బుక్. దయచేసి ఎవరన్నా 5వ అధ్యాయము 4వ వచనం చదువుతారు. 4-5 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం 6వ వచనం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, ఆ, ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఉమ్, ఆశ్రయింపుడి, గిల్గాలులో ప్రవేశింపుకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేయును. చేయను. చూడండి ఎంత భయంకరమైన మాటలు. ప్రభువే కదా మాట్లాడుతున్న మాట. ఇక్కడ బేతేలు, బేర్షెబా, గిల్గాల్ అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అది మనం 5వ అధ్యాయం వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ అధ్యాయం అంతా కూడా దాని గురించి మాట్లాడుతుంది. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా రిలీజియస్ ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ బేతెల్ ఉంది అనుకోండి. బేతెల్ అంటే ఏంటిది అంటే మనందరూ బాగా తెలుసు. యాకోబు తన ప్రయాణమే వెళ్తున్నప్పుడు, ఇంట్లో నుంచి పారిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో కొండ మీద పండుకొని ఒక రాయిని దిండుగా చేసుకొని అక్కడ నిద్రపోయాడు. రాత్రి కూడా దేవుడి దర్శనంలో నిచ్చెన మీద దూతలు రావటం చూసి ఆ ప్రాంతంలో ప్రభు ఉన్నాడని చెప్పి బేతేల్ అని పేరు పెట్టాడు. అప్పుడు ఇప్పుడు బేతెల్ ఏమైంది అంటే ఇజ్రాయెల్ దేశానికి ఈ కాలంలో ఇట్ హాస్ బికమ్ ఎ రిలీజియస్ సెంటర్. సో అందరు కూడా బేతెల్ దగ్గర పోయి అక్కడ బేతెల్లో 2-3 రోజులు ఉండి మీటింగ్స్ పెట్టుకొని పాటలు పాడి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు బేతెల్ ఆశ్రయించుకోడి, అది ఒక రిలీజియస్ సెంటర్ గా మీరు చేసుకున్నారు. కానీ బేతెల్ దేనికి సంబంధించింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ పవర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్ బై గాడ్స్ పవర్. దేవుడు మనుషులను జీవితాలు మారుస్తాడు. యాకోబు జీవితాన్ని మార్చి ఇజ్రాయెల్ గా చేసిన దేవుడు కాబట్టి అటువంటి బేతెల్, ద గాడ్ ఆఫ్ బేతెల్ ఇస్ ద గాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఎప్పుడైనా మీరు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మీ హృదయాలు మార్చుకోవాలి అని ప్రభు కోరుకుంటా ఉంటే వీళ్ళేమో ప్రభుని మర్చిపోయారు, ప్రభు వాక్యాన్ని మర్చిపోయారు. వీళ్ళకల్లా గుర్తుందా లేదు ఏంటిదంటే ఒక రిలీజియస్ సెంటర్ మాత్రమే. అక్కడ పోవాలి, రావాలి, సంవత్సరానికి ఒకసారి పోవాలి, రావాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అందుకే ప్రభు ఏంటంటే బేతెలు ఆశ్రయిస్తే అగ్ని కురిపిస్తాను, నన్ను మాత్రమే మీరు ఆశ్రయించుడు, మీ బతుకున్నట్టు నన్ను మాత్రమే ఆశ్రయించుడు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఉన్నట్టు ఏంటిదంటే రిలీజియస్ సెంటర్కి వెళ్తే సెల్ఫ్ జస్టిఫైయింగ్, నేను చాలా భక్తిగా ఉన్నాను కాబట్టి ఐఎమ్ జస్టిఫైడ్, నేను చాలా బాగున్నాను, ఒకసారి పోయేస్తున్నాను, అట్లా తమను ఆ ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చిన దాన్ని బట్టి చాలా బాగున్నాను అనుకునేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇది కాదు మీ దగ్గర నుంచి కోరుకునేదని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం 5వ అధ్యాయం వచ్చినప్పుడు బేతేలు, బేర్షెబా, గిల్గాలు ఇవన్నీ ప్రాంతాలు ఎంత ఇంపార్టెంట్, ఏ ప్రాంతం దేని గురించి మాట్లాడుతుంది, తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది 5వ అధ్యాయం మొత్తంలో కూడా మనకి ఆ విషయాలు మనకు కనపడతాయి. రెండో చూడండి సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్. నాయకులు ఎలాగున్నారు అంటే the leaders of the church are interested in publicity and dignity of position. అంత మాత్రమే కాకుండా they are not interested to face real issues, more interested in personal likes and dislikes rather than the national issues. అందుకే ఆమోస్కి ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు అన్ని మర్చిపోయారు. నోటబుల్ పీపుల్, వీళ్ళందరూ నాయకులు, చెప్పుకుంటానికి నాయకులు, కానీ వీళ్ళు అన్ని మర్చిపోయి అన్ని పక్కన పట్టేసి కాంప్లసెన్సీ అంటే ఉదాసీనత ఆ బెడ్స్ మీద పండుకొని డ్రింక్స్ తాక్కుంటా, తర్వాత మ్యూజిక్ వినుకుంటా, చాయిస్ ఫుడ్ తినుకుంటా జీవిస్తున్నారు. కానీ
నా మందిరం గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పి దేవుడు బాధపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సో లీడర్స్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. మూడో చూస్తే సెక్స్ ఇండల్జెంట్ వన్స్. చూడండి, ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం వి విల్ సీ దట్. దరిద్రుల నోట్లో మీరు మన్ను చదువుతారు లేకపోతే నేను- ఆ, దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు చదువు. బహు ఆశపడుదురు. దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఆ. ఒకదాన్నే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. చూడండి ఎంత భయంకరమైన మాటలు అవి. తండ్రిని కుమారుడు ఒకదాన్నే కూడి నా పవిత్రమైనటువంటి నామాన్ని అపవిత్రపరిచారు ప్రభు చెప్తాడు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్ మనకు కనపడతాం. సో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి దేశం వెళ్ళిపోయింది, రైట్? కాబట్టి చర్చ్ ఎలాగుంది ఆ రోజుల్లో అని మనం ఆలోచించేప్పుడు 3 థింగ్స్. నెంబర్ 1, సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్. నెంబర్ 2, సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్. నెంబర్ 3, సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్ మనకి కనబడతాం. తర్వాత సమాజం ఎలాగుంది అంటప్పుడు అఫ్లుయెన్స్, అప్రెషన్, 3 పాయింట్స్ చెప్పాం కదా. అఫ్లుయెన్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఆల్సో ప్రాఫిట్ మోటివ్స్. ఈ 3 కూడా మనుషుల లైఫ్ లో మనకు కనపడతాం. సో ఇప్పుడు మనము ఈ యొక్క గ్రంథము కదా, ఆమోస్ లేదా ప్రవచనము మనకి ఏ విధంగా రెలవెంట్ గా ఉంటది అనే విషయాన్ని మనం చూద్దాం. హౌ ఆమోస్ బుక్ ఈస్ రెలవెంట్ టు అవర్ లైఫ్స్. దీనిలో 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగ మనకు రెలవెంట్ గా ఉంటుంది మన జీవితానికి అన్నప్పుడు, ద ఫస్ట్ పాయింట్, ప్రివిలేజ్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. చాలా జాగ్రత్తగా వినండి. ప్రివిలేజ్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. అంటే మనం అందరం కూడా ఇప్పుడు ప్రివిలేజ్ పీపుల్. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని మనం ఎరగడం కాదు కానీ దేవుడి చేత ఎరగబడిన వారంగా ఉన్నాం. ఇట్స్ అ ప్రివిలేజ్. కాబట్టి ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. ఎందుకంటే దేవుడికి దగ్గరగా వస్తున్నాం అనుకోండి, ద నియర్ టు గాడ్, ద క్లోజర్ టు దిస్ ట్రినిటీ అండ్ మోర్ సర్టన్ ఈజ్ ద జడ్జ్మెంట్. కాబట్టి దేవుడికి దగ్గరగా వస్తున్న కొలది మన దేవుడు ఇక చాలా స్పష్టంగా స్కాన్ చేస్తూ ఉంటాడు. తద్వారా మన మీద పనిష్మెంట్ కూడా ఉండగలటానికి అవకాశం అనేది మనకు కనపడుతుంది. ఒకసారి ఈ మాట కోసం మనము 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. ఎలా చదువుతారో తెలుగు. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అదేమనగా, భూమి మీద సకల వంశం మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును. కదా, భూమి అందున్న సమస్త వంశముల నుంచి మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఫ్రమ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ ఐ ఓన్లీ న్యూ యూ. కాబట్టి మీరు చేసిన దోష క్రియలను బట్టి మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. చాలా సందర్భాల్లో మనం వి ఫీల్ వెరీ ప్రివిలేజెస్, వీఆర్ డెఫినెట్లీ ప్రివిలేజ్ పీపుల్. అయితే అటువంటి ప్రివిలేజ్ మనకు ఉండి కదా, ఇంత ప్రభు గురించి మనం తెలుసుకొని, ప్రభు గురించిన నాలెడ్జ్, ప్రభు గురించి ఉండే అండర్స్టాండింగ్ ఇదంతా మనకు వచ్చిన తర్వాత ఆయన పరిచయంలో మనం అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఎప్పుడైనా మనం తప్పు చేసాం అనుకోండి, ద లార్డ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు పనిష్ us. సో ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ గాడ్స్ పీపుల్, ఆర్ ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్ అనే విషయాన్ని మనం చూడబోతాం. అది 1, 2, 3 అధ్యాయాలు మనము మెల్లమెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సెకండ్ మనకి రిలవెంట్ పాయింట్ ఏంటిది అన్నప్పుడు, పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రెసెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్. ఇందా మనం చూసాం 5వ అధ్యాయం చదవకర్లే కానీ 5వ అధ్యాయం ఏం చేసాం మనం ఇక్కడ అంటే, బేతెల్కి వెళ్దాం, గిల్గాల్కి వెళ్దాం, బేర్షెబాకు వెళ్దాం అని వాళ్ళు వెళ్తున్నారు కానీ ప్రభుని మర్చిపోతున్నారు. దే ఆర్ ఫర్గెటింగ్ ద గాడ్ ఆఫ్ బేతెల్, దే ఆర్ ఫర్గెటింగ్ ద గాడ్ ఆఫ్ బేర్షెబా అండ్ గాడ్ ఆఫ్ గిల్గాల్. ప్రభుని మర్చిపోయి అక్కడికి వెళ్ళి దే వాంటెడ్ టు రియల్లీ ఎంజాయ్. సో ప్రభు ఏమంటుందంటే, ఎప్పుడో బేతెలు యాకో పేరు పెట్టుకొని మీరు ఇంకా బతకలేరు. యాకోబు మా పితృడు అని చెప్పి ఆ ప్లేస్లకు వెళ్ళి యాకోబు జీవితం నేను మార్చితే నన్ను మర్చిపోయి మీరు ఎంజాయ్ చేసి వస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ప్రభుకి ఏది ఇంపార్టెంట్ అంటే, టుడే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద లార్డ్. పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రెసెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్. కదా, గాడ్ ఎలా చూస్తాడు అంటే మనల్ని, గాడ్ లుక్స్ ఎట్ అప్ టు డేట్ కమిట్మెంట్ టు హిమ్సెల్ఫ్, టు మోరల్ వాల్యూస్ అండ్ సోషల్ అండ్ పర్సనల్ ఎథిక్స్. సో ప్రభు ప్రతిరోజు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం అడిగాం అనుకోండి, లాస్ట్ ఇయర్ బాగా చేశారు ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాం అనుకోండి, అది పాస్ట్. కానీ దేవుడు ప్రెసెంట్ అడుగుతున్నాడు, రైట్? సో గాడ్ ఆల్వేస్ లుక్స్ ఎట్ ద ప్రెసెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఏ విషయంలో అంటే, ప్రెసెంట్ ఇన్ ద స్పిరిచువల్ కమిట్మెంట్స్, మోరల్ కమిట్మెంట్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, పర్సనల్ ఎథిక్స్, రైట్? అన్నిట్లో కూడా గాడ్ వాంట్స్ us to be up to date. సో పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రెసెంట్. చాలా మంది పాస్ట్ లోనే జీవిస్తారు.
పాస్ట్ మంచి ప్లేస్, అప్పుడప్పుడు పోయి రావచ్చు, కానీ అదే పాస్ట్ ఇస్ వెరీ నైస్ టు విజిట్, బట్ డోంట్ స్టే దేర్ అని చెప్తారు. అప్పుడు పోయి రావచ్చు మనం, అప్పుడు బాగా చేశాను, లాస్ట్ ఇయర్ బాగా చేశాను, నేను ఇక్కడ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగా చేశాను, వెరీ గుడ్, అవన్నీ బాగా చేశాను. ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, టుడే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద లాట్. సో పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రెసెంట్. ప్రభుకి ఏది అవసరం అంటే ప్రజెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్స్ దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్. మూడో అతి ప్రాముఖ్యమైన రెలవెంట్ పాయింట్ మనకి ఏంటిది అంటే ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్వాలిడ్, యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎవిడెన్సెస్. చూడండి 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం బైబిల్ ఓపెన్ చేయండి. 7వ అధ్యాయంలో 7వ వచనం 7:7, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ 7:7. 7వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా తాను ఆ, తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఉమ్, గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు ఉమ్, కనపడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు ఉమ్, కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఉమ్, ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత ఉమ్. పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులో ఓకే, సరే. ఇక్కడ ఈ 7:7 లో మనకు కనబడుతున్న ఒక పిక్చర్ ఏంటిదంటే మట్టపు గుండు. ఈ మట్టపు గుండు ఏంటిది అంటే మనందరూ బాగా తెలుసు, మనము ఇల్లు కడుతున్నప్పుడు వాల్ స్ట్రైట్ కట్టాలా లేదా అన్నప్పుడు ఈ మేస్త్రి, తాపీ మేస్త్రి ఆ మట్టపు గుండు చేత పట్టుకొని ఆ వాల్ స్ట్రైట్ కడతాడు, రైట్. సో దట్ ఈస్ మట్టపు గుండు అనేది ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, రైట్. కాబట్టి ప్రభు ఏమంటుండంటే నేను ఒక మట్టపు గుండును మీ మధ్యలో పెట్టి ఉన్నాను, రైట్, పెడతాను, దాన్ని బట్టే మీరు ఏ విధంగా ఉన్నారు అనేది నేను అసెస్ చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా ప్రార్థనా పరుడు అని చెప్పుకున్నాం అనుకోండి, నేను చెప్పుకుంటాం కాదు, ప్రభు దాన్ని యాక్సెస్ చేయాలి. ప్రభు దాని మట్టగుండుతో చెక్ చేసుకుంటాడు. నాకు చాలా ప్రేమ ఉంది, నేను ప్రేమ గలవాడిని చెప్పాను అనుకోండి, దాని ప్రభు చెక్ చేస్తాడు మట్టగుండుతో. నాకు విశ్వాసం ఉంది అంటే చెక్ చేస్తాడు. అంతే. మనం ఇంకో మాట చెప్పాలంటే ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్వాలిడ్, యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎవిడెన్సెస్. మనం ఏం చెప్పినా కూడా కదా, ఆర్ ఇన్వాలిడ్ అండ్ యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎవిడెన్సెస్. క్లియర్ ఎవిడెన్సెస్ లేకపోతే వీ కెనాట్ స్టాండ్. సో అటువంటి మట్టపు గుండెని దేవుడు మన మధ్యలో పెడతాడు. అఫ్ కోర్స్ మట్టపు గుండు అంటే వి ఆల్ నో దట్ ఈస్ డెఫినెట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ us. సో దేవుని వాక్యాన్ని ప్రభు మన ముందు పెట్టి దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని ప్రభు చూస్తా ఉన్నాడు. రేపొద్దున మనం పరలోక రాజ్యం పోయిన తర్వాత కూడా ఆ మట్టపు గుడ్డుతోనే దేవుడు మనము ఏ విధంగా జీవించాలని ప్రభు కోసం అని చెప్పి ప్రభు మనల్ని అసెస్ చేయబోతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆమోస్ గ్రంథంలో దేర్ ఆర్ 3 రిలవెంట్ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటిది అంటే ప్రివిలేజ్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. ఈ యొక్క మాటతో నేను ఏం చెప్తున్నాను అంటే 1, 2, 3 అధ్యాయాల వరకు ఇదే పాయింట్ మీద నడుస్తుంది. ఏంటిది? ప్రివిలేజ్ బ్రింగ్స్ పనిష్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. తర్వాత 4, 5 అధ్యాయాలు మనం చూస్తే పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రజెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్ మనకు కనబడుతుంది. తర్వాత ఆ 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం వెళ్తే అక్కడ మన ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్వాలిడ్, యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. సో ఇప్పుడు మనకు కొద్దిగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? మీకు 9 పాయింట్స్ చెప్పిన ఇప్పుడు ఈరోజు, రైట్. ఐ హోప్ యూ రిమెంబర్ ఆల్ దీస్ 9 పాయింట్స్. మీకు నోట్స్ ఉంది కాబట్టి మళ్ళీ చదివితే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆమోస్ అండ్ ద సొసైటీ, ఆమోస్ అండ్ ద చర్చ్, ఆమోస్ అండ్ ద రిలవెన్స్, మన జీవితానికి ఏ విధంగా రెలవెంట్. సొసైటీ ఎలాగుంది అంటే అఫ్లుయెన్స్, డబ్బులు బాగా పెరిగిపోయినాయి, ఎక్స్ప్లాయిటేషన్, దాంతోపాటు నాట్ ఓన్లీ ఎక్స్ప్లాయిటేషన్, ఇట్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ప్రాఫిట్ మోటివ్. తర్వాత పీపుల్ ఎలాగున్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, సంఘం ఏ విధంగా ఉంది అన్నప్పుడు సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్, సెల్ఫ్ సెంటర్డ్ నాయకులు ఉన్నారు, సెక్స్ ఇంజల్టెంట్ పీపుల్ కూడా మనకి కనపడతారు. ఆమోస్ మన జీవితం రిలవెన్స్ ఉందా అంటే ఎస్, తప్పకుండా రిలవెన్స్ ఉంది. ఎందుకంటే ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. రెండోది, పాస్ట్ హిస్టరీ ఎప్పుడు రీప్లేస్ అవ్వదు, ప్రభుకి ఎప్పుడు కూడా ఈ రోజు ఇంపార్టెంట్. మూడోది, మనం ఏం చెప్పినా కూడా, ప్రాక్టీస్ ఏం చేసినా కూడా అవన్నీ కూడా ఇన్వాలిడ్, డేంజరస్ అండ్ యూజ్లెస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఆల్మోస్ట్ అండ్ అవర్ టైమ్స్ చూద్దాం. మనం టైమ్స్ ఎలాగున్నాయి అంటే అవర్ సొసైటీ ఈజ్ వెరీ మచ్ ఇన్ లైన్ విత్ ఆమోస్ లివ్. సేమ్ ఉంది మన సొసైటీ కూడా. అఫ్లుయెన్స్ ఉంది, ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ప్రాఫిట్ మోటివ్స్ ప్రపంచంలో, దేశంలో ఎక్కడ కనబడుతుంది.
ఈవెన్ అవర్ చర్చ్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో క్లోజ్ టు ఆల్మోస్ట్ టైమ్స్. చర్చ్లో ఎలా ఉంది ఇప్పుడు అంటే వి సీ సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్ ఉన్నారు, సెల్ఫ్ సెంటర్డ్ నాయకులు ఉన్నారు, సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా మనకు కనబడతాం. సమ్ మోర్ అండ్ సమ్ లెస్. అయితే ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఏంటిదంటే చాలా జాగ్రత్తగా వినండి. నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ ట్రూ అబౌట్ ఎవ్రీబడి, బట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ అబౌట్ సంబడి. రైట్, ఐ విల్ రిపీట్ ఫర్ యూ. నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ ట్రూ అబౌట్ ఎవ్రీబడి. ఈ చెప్పబడిన విషయాలన్నీ కూడా ఒక్క వ్యక్తిలో అన్ని ఉన్నాయని కాదు, కానీ బట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ అబౌట్ సంబడి. అన్ని కూడా రైట్ ఎవరో ఒకరికి కదా, ఈచ్ ఆఫ్ దెమ్ ఏదో ఒకటి, నీకోటి నాకోటి మనకోటి అట్లా ఏదో ఒకటి ఇట్ ఈస్ ట్రూ అబౌట్ సంబడి. సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ everybody has got something to learn from the book of Amos, because మనం కూడా sometimes we are right like just సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్ గా ఉంటాం, కొన్ని సందర్భాల్లో సెక్స్ సెంట్రల్ పీపుల్ గా ఉంటాం, సెల్ఫ్ సెంట్రల్ పీపుల్ గా, సెక్స్ ఇంటెలిజెంట్ గా, ఇవన్నీ కూడా మనందరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బుక్ ఎంత రెలవెంట్ అంటే దిస్ ఈస్ అన్ ఎగ్జైటింగ్ బుక్. ఈ బుక్ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి బిఫోర్ ఐ క్లోజ్. ఎప్పుడు ఈ బుక్ చెప్పినా కూడా సంఘంలో నెక్స్ట్ టైం పీపుల్ విల్ నాట్ ఇన్వైట్ అస్. గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనం మళ్ళీ పిలవరు. ఎందుకంటే ఆమోసు అంత ఖచ్చితంగా ధైర్యంగా ప్రజల జీవితాలతో మాట్లాడచ్చు. మనం ప్రీచ్ చేసినప్పుడు కూడా అంతే ఖచ్చితంగా మాట్లాడచ్చు. అండ్ పీపుల్ విల్ నెక్స్ట్ టైం విల్ నాట్ కాల్ అస్ బికాస్ ద వర్డ్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. రైట్. సో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు మనం ధ్యానించి, ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని, ఈ మాటల ప్రకారంగా మనం జీవితాలు సరి చేసుకొని రైట్ ప్రభు కోసం మనం జీవించగలటానికి మనం అందరం కూడా ఇష్టపడాలి. రైట్. సో దిస్ ఇస్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద ఆమోస్. నేను ఫస్ట్ సెకండ్ చాప్టర్ ఒక జస్ట్ అవుట్లైన్ మీకు ఇస్తాను ఈరోజు. మేబీ 10 minutes విల్ క్లోజ్ బికాస్ 9:30 మనం క్లోజ్ చేసుకోవాలి. కొంచెం 8:40కి ఇచ్చారు కాబట్టి మేబీ ఐ విల్ క్లోజ్ అట్ 9:40. ప్లీజ్ స్టే ఫర్ 10 minutes అండ్ దెన్ క్లోజ్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ మనం ఫస్ట్ డివిజన్ మీరు చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం వచ్చే కల్లా, నెక్స్ట్ వెనస్డే కల్లా యూ హ్యావ్ టు బి రెడీ. సో ఫస్ట్ చాప్టర్ 2వ వచనం నుంచి 3rd chapter 8th verse వరకు మీకు నోట్స్ లో కూడా అది ఉంది. ఫస్ట్ చాప్టర్ 2nd verse నుంచి 3rd chapter 8th verse వరకు ఒక సెక్షన్. ఈ సెక్షన్ ని మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విల్ కంప్లీట్ దిస్ ఎంటైర్ సెక్షన్. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ వెనస్డే కల్లా ఈ కమ్ రీడింగ్ అండ్ ప్రిపేరింగ్ అండ్ సీ మై నోట్స్ అండ్ ఇట్ విల్ ఈజీ ఫర్ యూ. ఎందుకు ఒక సెక్షన్ గా మనం డివైడ్ చేస్తున్నాం అంటే 1, 2 చూడండి. 1, 2 ఎవరైనా చదువుతారా? 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడచేయుచున్నాడు. కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. 3:8 చదువు. 3:8 3:8. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, వచ్చింపకుండా ఉండి వాడెవడు? సో ఇక్కడ 1:2 మనకు కనబడుతుంది ఏంటంటే ద లార్డ్ రోడ్స్ ఫ్రమ్ జయోన్. సియోన్ లోంచి దేవుడు గర్జించుచున్నాడు. రైట్, ద లార్డ్ రోడ్స్. 3:8 ద లయన్ హ్యాస్ రోడ్. ఇక్కడ మనం చూస్తే సింహం ఎప్పుడు గర్జిస్తుంది అంటే వెన్ ద లయన్ ఈస్ గోయింగ్ టు అటాక్. రైట్, అటాక్ చేస్తున్నప్పుడు ఇట్ రోడ్స్. ఆ స్వరానికి పశువులు భయపడిపోతాయి. లయన్ దగ్గర ఉన్న భయపడిపోతాయి. కొన్ని అటు ఇటు ఉరుకుతాయి, కొన్ని లయన్ దిక్కే ఉరుకుతాయి. సో అట్లా బిఫోర్ ఇట్ అటాక్స్ ద లయన్ ఆల్వేస్ రోర్స్. సో ప్రభు కూడా బిఫోర్ హీ వాంట్స్ టు పనిష్ పీపుల్, ద లార్డ్ ఈస్ రోరింగ్ లైక్ ఎ లయన్. రైట్. సో ఇక దాని సెగ్మెంట్ మనం ఏమనుకున్నామంటే ద రోర్ ఆఫ్ ద లయన్. రైట్, గాడ్స్ యూనివర్సల్ జడ్జిమెంట్ గురించి మనం చూస్తాం. ఈ దేవుడు ఎలాగ రోర్ చేస్తున్నాడు అన్నప్పుడు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ గురించి మనం చూస్తాం. ఈ జడ్జిమెంట్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు నోట్స్ లో మీరు చూస్తే దేవుడు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తాడు అనే విషయాన్ని 1వ అధ్యాయం నుంచి మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్ తీసి పెట్టుకోండి, బైబిల్ స్టడీ కాబట్టి యూ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ బైబిల్. 1వ అధ్యాయము చదవక్కర్లే కానీ 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3 నుంచి 3 ఫర్ ఎగ్జాంపుల్ 3వ వచనం నుంచి చూడండి. ఫర్ 3 sins of Damascus, even for 4 I will not turn my back అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3వ అధ్యాయంలో ఎవరి మీద దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నట్టు డమస్కస్. ఓకే, డమస్కస్. తర్వాత 6వ వచనం, దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 sins of Gaza, even for 4 I will not turn back my wrath. రైట్,
బికాస్ షీ టుక్ ద క్యాప్టివ్స్ హోల్ కమ్యూనిటీస్ అండ్ సోల్డ్ దెమ్ టు ఈడోమ్, రైట్. ఇక్కడ దమస్కస్ గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత గాజా గురించి మాట్లాడుతున్నాడు. సో గాజా గురించి మనం చూసాం, ఇజ్రాయెల్ గాజా వార్లో గాజా ఎంత భయంకరంగా అయిందో మనం చూసాము. అయితే చాలా మంది ఏముందంటే ఇప్పుడు గాజాని దేవుడు ఇజ్రాయెల్ ద్వారా డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి ప్రవచనము, ఈ ఆమోస్ ప్రవచనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు అన్నాడు. అది యాక్చువల్ గా ఆమోస్ ప్రవచనం అప్పుడే దేవుడు నెరవేర్చాడు, మళ్ళీ కట్టుకున్నారు, మళ్ళీ కూడా అది డిస్ట్రాయ్ చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో మూడో వచనంలోనేమో దమస్కస్ గురించి మాట్లాడాడు, ఆరో వచనంలోనేమో గాజా గురించి మాట్లాడాడు. తర్వాత 9వ వచనం చూడండి, 9th వర్స్. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్ ఫర్ 3 sins ఆఫ్ టైర్. ఇక్కడ తూరు దేశం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత 11th వర్స్ చూడండి, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్ ఫర్ 3 sins ఆఫ్ ఎడోమ్ దేశం గురించి దేవుడు మాట్లాడుతాడు. తర్వాత 11వ వచనంలో ఫర్ 3 sins ఆఫ్ అమోన్, ఇక్కడ అమోనీల గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఫర్ 3 sins ఆఫ్ మోయాబ్, ఇక్కడ మోయాబ్ దేశం గురించి మాట్లాడుతాం. తర్వాత 4వ వచనం చూడండి, ఫర్ 3 sins ఆఫ్ జూడా, ఇక్కడ యూదా దేశం గురించి మాట్లాడుతాం. 6వ వచనం చూడండి, ఫర్ 3 sins ఆఫ్ ఇజ్రాయెల్ పాపం గురించి ప్రభు మాట్లాడతాం. కాబట్టి ఎన్ని దేశాలను దేవుడు కవర్ చేశాడు అని మనం చూస్తే దమస్కస్, గాజా, తర్వాత తూరు, ఎడోము, అమ్మోనీలు, తర్వాత మోయాబీలు, యూదా, ఇజ్రాయెల్. సో ఆల్ టుగెదర్ 8 nations ఇక్కడ దేవుడు కవర్ చేశాడు. కాబట్టి దీనిలో మనకి ఏం కనపడుతుంది అంటే గాడ్స్ యూనివర్సల్ జడ్జ్మెంట్. ప్రభు ఏర్పరచుకోండి ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రమే అని తెలుసు, అయినప్పుడు కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో అన్ని దేశాల మీద కూడా దేవుడు తన యొక్క జడ్జిమెంట్ ని దేవుడు చూపించగలటానికి దేవుడు సార్వభౌమ అధికారం కలవాడుగా మనకి కనబడతాం. ఓకేనా? సో జెంటైల్ వరల్డ్ కనబడుతుంది, యూదా వరల్డ్ కనబడుతుంది, ఇజ్రాయెల్ వరల్డ్ కూడా మనకి కనబడుతుంది. దీనిలో కొంతమంది ఏమో వాళ్ళ నైబర్స్ ఉన్నారు, కొంతమంది కజిన్స్ ఉన్నారు, రైట్. కొంతమంది ఏమో వాళ్ళ ఓన్ సిస్టర్స్, యూడా ఇజ్రాయెల్ అనేది సిస్టర్ నేషన్స్, కాబట్టి ఇట్లా మనకు కనబడుతుంది. కాబట్టి 3వ అధ్యాయం వరకు 1వ అధ్యాయం మొత్తం 2వ అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో దేవుడు ఇంకో మాట చెప్పాడు చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో, యూ ఓన్లీ ఐ హావ్ చోజన్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్, దేర్ఫోర్ ఐ విల్ పనిష్ యూ ఫర్ ఆల్ యువర్ సిన్స్ అని దేవుడు కామన్ గా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు అన్ని దేశాలు కూడా దేవుడు కవర్ చేస్తూ అందరి మీద తన జడ్జిమెంట్ తీసుకురాగలటానికి ప్రభు ఆశపడుతున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ డే మనం వచ్చేటప్పుడు ఏ దేశము, ఏ కంట్రీ, దమస్కస్ అంటే అది ఏ కంట్రీ గురించి మాట్లాడుతుంది, అక్కడ చెప్పిన పట్టణాలు కూడా ఆ కంట్రీలో ఉన్నాయా లేవా అని మనం కొంచెం మ్యాప్ పట్టుకొని మీరు చూసుకుంటే అద్భుతంగా మనకి స్టడీ బాగుంటుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా ఆమోస్ కంటెంపరీ ప్రాఫిట్ గా కనబడుతూ ఉన్నాడు, ఏం జరిగింది అక్కడ, ఏ విధంగా వాళ్ళు భయంకరంగా వేరే దేశాన్ని అప్రెస్ చేస్తూ వచ్చారు, దేవుడు అప్రెషన్ ఏ విధంగా తట్టుకోలేక ఆ దేశాలను ఏ విధంగా శిక్షించాడనే విషయాన్ని చూస్తూ, అదే సమయంలో ఇజ్రాయెల్ చేసిన పాపాలు ఏంటి, యూదా వాళ్ళు చేసిన పాపాలు ఏంటి అని కూడా ఇక్కడ రాయబడ్డారు. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దయచేసి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు మీరు బాగా తెలుగులో ఇంగ్లీష్ చదువుకొని నా నోట్స్ ఫాలో చేస్తే నెక్స్ట్ వెనస్డే వీ కెన్ రియలీ ఫినిష్ ఆఫ్ ద ఫస్ట్ సెక్షన్ మనము క్లోజ్ చేసుకోగలటానికి అవకాశం అనేది మనకు కనపడుతుంది. సో ఈ రోజు కోసం మనం టేక్ అవేస్ ఏమున్నాయి అంటే, టేక్ అవేస్ చాలా ఉన్నాయి మనకి. అదేంటిదంటే బేసికల్ గా ఆమోస్ గ్రంథం మన జీవితానికి ఏ విధంగా రెలవెంట్ గా ఉన్నది అనే విషయం మనం చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. సో ప్రభు మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి పాపం చేయకుండా, ప్రభుకి వ్యతిరేకంగా జీవించకుండా మనం జీవించాలి. రెండోది, ఎప్పుడు పాస్ట్ లో మనం జీవించకూడదు. ప్రజెంట్ ప్రభుకి చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ కమిట్మెంట్స్, మోరల్ కమిట్మెంట్స్ ఈ రోజు ఎలా ఉన్నాం మన దేవుడికి ఇంపార్టెంట్. మూడోది, మనం చూస్తున్నప్పుడు ఏం చెప్పినా కూడా దేవుడు దాన్ని చెక్ చేస్తాడన్నమాట తన వాక్యం ద్వారా. కాబట్టి ఏది నిలబడుతుందో అదే నిలబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలటానికి మనము ఇష్టపడుతూ రావాలి. తర్వాత ఈ లేఖన భాగాలు అన్ని ఇంపార్టెంట్, ప్రతి వచనం మనకి ఇంపార్టెంటే. మనం చదువుదాం దగ్గర నుంచి. దేవుని వాక్యం అద్దం వంటిది కాబట్టి ఆ అద్దంలో మనం చూసుకుంటూ మన పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు కోసం మనం జీవించగలటానికి ఇష్టపడదాం. ఈ యొక్క ఆమోస్ గ్రంథానికి ఇంకో పేరు పెట్టాలంటే ద సిన్స్ ఆఫ్ ద సెయింట్స్ అని కూడా మనం పెట్టచ్చు. పరిశుద్ధుల యొక్క పాపములు, మన పాపములు ఏమై ఉన్నాయి కూడా మనం అద్దంలో చూసుకుంటా ఉంటే, దేవుని వాక్యం అని అద్దం చూసుకుంటా ఉంటే ప్రభు మనతో గొప్పేటగా మనతో మాట్లాడగలటానికి అవకాశం అనేది కనబడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పాదాలు బట్టి స్తోత్రాలు. దేవ, ఈ రోజు ఆమోస్ గ్రంథం ఇంట్రొడక్షన్ చూడగలటానికి మీరు సహాయం చేశారు. దేవా ప్రభు, మా జీవితాలు చాలా జాగ్రత్తగా కట్టుకున్నట్టుగా మీరు కృప అనుగ్రహించండి. దేవా ప్రభు, నేను భూమి మీదకి అందరిలోనూ మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి నీకు స్తోత్రాలు. కాబట్టి మేము ఏ దోషము చేయకుండా ఉన్నట్టుగా మీ కృప మాకు అనుగ్రహించండి.
మా పాస్ట్ లైఫ్ ఇంపార్టెంట్, కానీ past లో ఉండకుండా ప్రజెంట్ ఎంత ఇంపార్టెంట్ మేము గుర్తించగలగటానికి మీరు మాకు సహాయం చేయండి. దేవా, మేము ఏం మాట్లాడినా ఏం ప్రవర్తించినా అది దేవా మట్టపు గుండు పట్టుకొని మీరు చెక్ చేసి కరెక్ట్ గా ఉన్నామో లేమో అని చూడగల దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. అది ఇప్పుడు చూస్తారు. నీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభు నాయన మా యొక్క వర్క్ దేవా ప్రభు అగ్నిలో కాల్చబడుతుంది కాబట్టి అది నిలబడుతుందా లేదా అని కూడా మీరు చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మా జీవితాన్ని కట్టుకోగలటానికి కాల్చి మీ కృప అనుగ్రహించమని మీ నామంలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను.